ఇయర్ సినిమా గెలిచిందా? కిరీటి హీరోగా నిలదొక్కుకున్నాడా? సో ఇలాంటి వాటన్నిటి కూడా సమాధానం కావాలంటే డెఫినెట్లీ సినిమా చూడాల్సిందే. సో ఈరోజు మాత్రం ఈ సినిమా చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఖచ్చితంగా ఫస్ట్ షో నుంచే కూడా మంచి పాజిటివ్ టాక్ అనేది జూనియర్ సినిమాకి వస్తుంది. అయితే ఇక్కడ కిరీటిది ఫస్ట్ సినిమా అయినప్పటికీ కూడా ఆయన ఫస్ట్ సినిమా లాగా యాక్టింగ్ చేయలేదు. అసలు అది యాక్టింగా అంటే ఒక 10, 15 సినిమాలు చేస్తే అంత ఎక్స్‌పీరియన్స్‌డ్‌గా సినిమాలో ఆయన నటించాడు. ముఖ్యంగా డాన్స్. మరి కిరీటి అంటే ఆయన అందరికీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎంత పెద్ద ఫ్యాను. మరి ఫ్యాన్ అని చెప్పుకోవడం అని కాదు, చాలామంది మేము ఫ్యాన్స్ అని డై హార్డ్ ఫ్యాన్స్ అని చచ్చిపోతాయి ఈ విధంగా అంటారు. కానీ నిజమైన ఫ్యాన్ అంటే ఎప్పుడో వాళ్ళు ఏ హీరోకి అభిమానం చెప్పుకుంటారో ఆ హీరో గర్వపడే విధంగా ఫ్యాన్ ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు నిజమైన ఫ్యాన్ అంటారు. సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి డై హార్డ్ ఫ్యాన్ అంటే ఖచ్చితంగా ఇక్కడ కిరీటిని మనం అనుకోవచ్చు. మరి సేమ్ అదే విధంగా ముఖ్యంగా కిరీటి గారు శ్రీలీల పక్కన డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు డ్యాన్స్లో శ్రీలీలని మ్యాచ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. మనకు అల్లు అర్జున్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని తెలుసు. బట్ వాళ్ళకన్నా అద్భుతంగా డ్యాన్స్ చేస్తారంటే ఇప్పుడు మరొక కొత్త హీరో ఇండస్ట్రీకి దొరికేశాడు, అదే కిరీటి అనైతే ఈ సినిమా చూసిన తర్వాత చెప్తున్నారు. ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్లో ఇక్కడ శ్రీలీల పక్కన ఎంత అద్భుతంగా అంటే ఇద్దరు కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్లో ఒకే స్టెప్స్ ఒకే విధంగా వేయడం. మరి శ్రీలీలని ఎవరైనా మ్యాచ్ చేస్తారా? ఇక్కడ పుష్ప 2 సినిమాలు అల్లు అర్జున్ కూడా తగ్గట్టుగా మ్యాచ్ చేయలేకపోయారు. కానీ ఇక్కడ మాత్రం కిరీటి శ్రీలీల ఇద్దరు కూడా అచ్చుగుద్దినట్టు ఒకే విధంగా స్టెప్స్ అనేవి పర్ఫెక్ట్గా చేశారు. సో మొత్తం మీద సినిమా విషయానికి వస్తే ఇక్కడ ఈ సినిమా అనేది చాలా అద్భుతంగా ఒక ఎమోషనల్ డ్రామాగా కూడా చాలా వర్కౌట్ అయిందని చెప్పేసి కూడా చూసిన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు ఎవరైతే ఉన్నారో రావు రమేష్ కావచ్చు, ముఖ్యంగా జెనీలియా కావచ్చు, అండ్ చాలా గ్యాప్ తర్వాత జెనీలియా గారు ఇప్పుడు సినిమాలో కనిపిస్తున్నారు. మరి ఈ సినిమాలో ఒక హీరోయిన్గా కాకుండా హీరోకి అక్క పాత్ర తను చేయడం జరిగింది. సో మరి ఆ హీరోకి వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే చనిపోతారు. సో మరి వాళ్ళ నాన్నగారు చాలా గారాబంగా ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటారు. సో అంత ప్రేమ చూపించడం వల్ల చిన్న చిన్న సరదాలకు దూరం అవుతూ ఉంటారు. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వడం, సో ఆ తర్వాత కథ అంతా కూడా ఏ విధంగా వెళ్తుంది, శ్రీలీల పరిచయం అవ్వడం, సో ఇదంతా కూడా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ సినిమా అనేది చాలా నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఎవరు కూడా వంకంటే చిన్న ఎవరైనా కావచ్చు, కొంతమంది ఇంకా సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో అది పక్కన పెడితే సినిమా మాత్రం బాగానే ఉంది. కిరీటి గారు హీరోగా మాత్రం నిలదొక్కున్నారు. ఇది మంచి టాక్ అనేది వస్తుంది. ఒకవేళ సినిమా అనేది ఇంకా మంచి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా బాగా కలెక్షన్స్ రాబట్టి ఇంకా మంచి హిట్ కొట్టింది అనుకోండి, ఖచ్చితంగా కిరీటి గారికి మున్ముందు మంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉంది. గాలి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన పేరు ఏమాత్రం కూడా ఉపయోగించుకోకుండా సొంతంగా తన కాళ్ళ మీద తను నిలబడి సొంతంగా గుర్తింపు సాధించుకున్నాడని కూడా చాలామంది అయితే ఈ సినిమా చూస్తారో చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ సినిమా ఓవరాల్గా బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కూడా కలిసి సినిమా చూడొచ్చు అనే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చెప్తున్నారు.